ఖజానాలో నిధులు అంతంత మాత్రమే. హామీల అమలుకు గడువు ముంచుకొస్తోంది. రైతు భరోసా, రుణమాఫీ పథకాలకే వేల కోట్ల రూపాయలు కావాలి. మరి మిగిలిన పథకాల పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం నిధుల వేటలో పడింది. శాఖల వారీగా ఆదాయ మార్గాల అన్వేషణ మొదలుపెట్టింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి 6 నెలలు గడుస్తుంది. ఎన్నికల సమయంలో ప్రజలకు హామీ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో కొన్ని మాత్రమే అమల్లోకి వచ్చాయి. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ మాత్రమే పూర్తి స్థాయిలో అమలవుతున్నాయి. ఇంకా ప్రధానమైన హామీలు అమల్లోకి రాలేదు. దీంతో 6 గ్యారెంటీల్లోని ముఖ్యమైన హామీలను అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మిగిలిన హామీలు అమలు చేయాలంటే వేల కోట్ల నిధులు అవసరమవుతాయి. కానీ ఖజానా ఖాళీగా ఉండడంతో ఏం చేయాలనే దానిపై ఆలోచిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ప్రధానమైనవి 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, మహిళలకు నెలకు 2500 ఆర్థిక సాయం. ఇందులో రైతు భరోసా, రైతు రుణమాఫీ ఇప్పటికిప్పుడు అమలు చేయాల్సిన పథకాలు. ఇప్పటికే రైతులు పంటలు వేసేందుకు సిద్ధమవగా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరానికి ఏడాదికి 10,000 చొప్పున ఆర్థిక సాయం అందించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 15,000 రూపాయలు ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. రైతు భరోసా కోసం కనీసం 18,000 నుంచి 20,000 కోట్ల రూపాయలు అవసరమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు రైతు రుణమాఫీ అమలుకు కూడా సమయం దగ్గర పడుతుంది. ఆగస్టు 15 లోపు ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా హామీ ఇచ్చారు. ఆ గడువుకు ఇంకా 2 నెలల సమయం మాత్రమే ఉంది. ఇక రైతు రుణమాఫీకి సుమారు 38,000 కోట్ల నుంచి 40,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని తెలుస్తోంది. రైతు భరోసా, రుణమాఫీకి కలిపి మొత్తం 55,000 కోట్ల రూపాయల నుంచి 60,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. కానీ ప్రభుత్వ ఖజానాలో నిధులు అంతంత మాత్రమే ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో రుణమాఫీ, రైతు భరోసా పథకాలకు నిధులు సమకూరించే పనిలో పడింది రేవంత్ సర్కార్. ప్రభుత్వ ఆదాయ మార్గాలను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టాలని ఇప్పటికే అధికారులను ఆదేశించారు. మరోవైపు వివిధ మార్గాల ద్వారా అప్పులు తెచ్చేందుకు సైతం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. కార్పొరేషన్ల ద్వారా నిధుల మళ్లింపుతో పాటు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన పెద్ద బిల్లులను తాత్కాలికంగా పెండింగ్ లో పెట్టాలని ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. మొత్తానికి ఈ నెలాఖరులోగా రైతు భరోసా, ఆగస్టు 15 నాటికి రైతు రుణమాఫీ చేసి తీరాలన్న పట్టుదలతో ఉన్నారు రేవంత్ రెడ్డి. మరి ఏ మేరకు నిధులు సమకూరుస్తారన్నది తేలాల్సి ఉంది.